నా కోసం చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎలా బ్రతకాలో చెప్పాడు, ఎలా ఉండాలో చెప్పాడు, ఏం చేయకూడదో చెప్పాడు. ఇలాంటి ప్రాముఖ్యమైన విషయాలు అనేకమైనవి ఆయన బతుకున్న కాలంలో చెప్పాడు. అందుకే మేము వస్తున్నప్పుడు చాలా మంది ఎగతాళి చేస్తున్నారు, తిడుతున్నారు, కొట్టడానికి వస్తున్నారు. మమ్మల్ని చూసినప్పుడు ఎవరో పనికిరాని వారిలాగా చూస్తున్నారు. ఏంటి వీళ్ళకి బాధ? మధ్యాహ్నం వస్తారు, ఉదయం వస్తారు, సాయంత్రం వస్తారు, అంతమంది వస్తారు, అనే డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారు, మైకుల్లో మాట్లాడతారు. ఏంటి ఉపయోగం? ఏంటంటే దేవుడు మాకు ఇచ్చిన ఆనందాన్ని, దేవుడు మాకు ఇచ్చిన సంతోషాన్ని, దేవుడు మాకు ఇచ్చిన రక్షణాన్ని మీకు పరిచయం చేయాలని వచ్చాం. ఈ ప్రాంతానికి మా ప్రాంతానికి సంబంధమే లేదు. మీ ప్రాంతంలో ఎలా ఉన్నా, ఎలా చెడు పనులకు సంబంధం లేదు. కానీ దేవుడు అందరికీ దేవుడు, సమస్త మానవుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన ప్రాణానికి విలువగా మేమందరం కూడా ఆయన యొక్క ప్రాణాన్ని గుర్తించాం, ఆయన యొక్క విలువను గుర్తించాం, ఆయన మా కోసం చేసిన కష్టాన్ని గుర్తించాం. కాబట్టి అనేక ప్రాంతాల్లో ఈ పరిచయం చేస్తున్నాం. ఎవరైనా ఇంకా అనేక